హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ మరియు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ఇప్పుడైతే నార్త్ ఇండియన్ సంబంధించినటువంటి బజ్ నడుస్తూ ఉంది. సో ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ కూడా ఎప్పుడూ మీకు ఒక విషయం చెప్తూ ఉంటుంది. అదేంటి అంటే, కాలేజీని విజిట్ చేయకుండా, అక్కడ చదివేటువంటి విద్యార్థులతో మాట్లాడకుండా మీరు ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నట్లయితే మీరు స్ట్రైట్ అవే స్కామ్కి దొరికినట్టే. సో మీరు స్కామర్స్ చేతిలో దొరికినట్టే. ఈ విషయాన్ని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. అందులో భాగంగా ఈ మార్చి నెల 17వ తారీఖున ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ ఢిల్లీ ట్రిప్ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఈ ఢిల్లీ ట్రిప్లో భాగంగా ఢిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి పాపులర్ యూనివర్సిటీస్ ఏదైతే ఉన్నాయో, అది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనుకోండి, బెన్నెట్ యూనివర్సిటీ అనుకోండి, మానవ రచన యూనివర్సిటీ అనుకోండి, అదేవిధంగా జీడి గోయంకా యూనివర్సిటీ అనుకోండి, ఓల్డ్ డిజైన్ యూనివర్సిటీ అనుకోండి, లేకపోతే ఇంకా కొన్ని కాలేజీలు అక్కడ ఉన్నటువంటి శారదా యూనివర్సిటీ అనుకోండి, ఇవన్నీ కూడా ఢిల్లీలో పాపులర్ యూనివర్సిటీస్ అన్నట్టు. సో మీకు ఈ కాలేజీలకి విజిటింగ్ పర్పస్ మీద ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ తీసుకెళ్ళబోతుంది. సో దీనికి గాను అంటే మీ జర్నీ ఒక ఆల్మోస్ట్ రాను ఒక 24 అవర్స్, పోను ఒక 24 అవర్స్ వేసుకుంటే అదొక 2 డేస్ ప్లస్ అక్కడ ఒక 3 డేస్, మొత్తం 5 రోజుల ట్రిప్కి గాను మేము భోజనంతో కలుపుకొని మీకు 10,000 రూపాయలు అకామిడేషన్తో కలుపుకొని ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ మొత్తం మీ జిల్లాల నుంచి మేము ట్రిప్ వేస్తబోతున్నాం అనమాట. ఇందులో ఈ 5 కాలేజీలు ఏదైతే నేను మీకు చూపించాలనుకుంటున్నానో ఢిల్లీ ప్రాంతంలో, వాటికి సంబంధించినటువంటి సిరీస్ ఇప్పుడు మనం చేసుకున్నాం. ఎందుకంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోయేటప్పుడే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఇక్కడి నుంచి వెళ్ళాలి అనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో, దాంట్లో అనుగుణంగా ఈరోజు నేను మొదటగా తీసుకున్నటువంటి కాలేజీ వచ్చేసి యూనివర్సిటీ వచ్చేసి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండి. సో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అనేది చూడండి, srmuniversity.ac.inలోకి వెళ్ళినప్పుడు ఇది 55 సంవత్సరాల లెగసీ అండి. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీకు ఇక్కడంతా కూడా విజువల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి సంబంధించినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నాయో 2025-26 సంబంధించినటువంటి అడ్మిషన్ ప్రాసెస్ అయితే మనకి స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు. సో మీరు ఇక్కడ కానీ అప్లికేషన్ కానీ పెట్టుకున్నప్పుడైతే, అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నట్లయితే మనకి డిస్క్రిప్షన్లో దీని తాలూకు లింక్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు దాని ద్వారా అప్లై చేసుకున్నప్పుడు మీకు అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు. సో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటే, మా ద్వారా మీరు అక్కడికి వెళ్ళినప్పుడు, సో అక్కడ తెలుగు హాస్టల్ ఏదైతే రన్ అవుతుందో అది ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంబంధించినటువంటి అటాచ్డ్ హాస్టల్ అండి. మీకు అక్కడ హాస్టల్ మన కాలేజ్ దగ్గర నుంచి ఒక 3-4 మినిట్స్ దూరంలో ఉంటుంది. మన తెలుగు భోజనం పర్టికులర్గా విజయవాడ, ఆంధ్ర భోజనం అక్కడ దొరుకుతుందని మీకు తెలియజేస్తున్నాను అనమాట. సో ఒకసారి ఎస్ఆర్ఎం సంబంధించి ఏమేమి కోర్సులు ఉన్నాయని మనం చూసుకున్నప్పుడు, దీంట్లో మెయిన్ ఏమేమి ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్ళినప్పుడు మనకి అడ్మిషన్స్లోకి వెళ్తే, సో అడ్మిషన్స్ ఫీ స్ట్రక్చర్లోకి వెళ్ళినప్పుడు మీకు కనిపిస్తుందండి ఏమేమి కోర్సులు ఉన్నాయనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి బ్యాక్ వస్తాను మీకు చూపించడానికి. సో ఈ యూనివర్సిటీ ఏదైతే ఉందో అడ్మిషన్స్లోకి వెళ్ళినప్పుడు అడ్మిషన్స్లో AA4A+ రేటెడ్ యూనివర్సిటీ ఇన్ ద నార్త్ ఇండియా బై కెరియర్స్ 360 అండి. ఫస్ట్ యూనివర్సిటీ అకాడమిక్ అఫిలియేట్ విత్ ఐఐటి ఇన్ హర్యానా. 50+ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారండి. దీంట్లో రకరకాల మల్టీ డిసిప్లినరీ కోర్సెస్, హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, బీబీఏ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్లో కూడా డైవర్సిఫైడ్ డిసిప్లైన్స్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సిఎస్సి, బయోమెడికల్ ఇంజనీరింగ్, అన్ని బ్రాంచెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ ఇండియన్ యూనివర్సిటీ పవర్డ్ బై నాస్కామ్ ఫ్యూచర్ స్కిల్స్ అనేది, ఇక్కడ ఐబీఎం ల్యాబ్స్ కూడా వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. 50+ ఇంటర్నేషనల్ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ అయితే దీనికైతే ఉన్నాయండి. ఇది మొత్తం వచ్చేసి క్యాంపస్ సైజ్ వచ్చేసి 47.89 acres. సో ఇక్కడ నేను మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు మనం ఈ లొకేషన్ గురించి మళ్ళీ మాట్లాడదాం. అడ్మిషన్ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉందనే చూద్దామండి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో ఎస్ఆర్ఎం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మీకు ఇక్కడ వచ్చేసి అన్ని బ్రాంచ్లు ఉన్నాయి. చూడండి, మీరు గమనించినట్లయితే బయోమెడికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, స్పెషలైజేషన్ ఇన్ క్లౌడ్ ఇంజనీరింగ్ అండ్ డెవాప్స్ ఆటోమేషన్ ఇన్ అసోసియేషన్ విత్ జీబీఆర్. సో దీని యొక్క కోర్స్ ఫీజు వచ్చేసి 2,50,000 ఉందండి. అదేవిధంగా బయోమెడికల్ ఇంజనీరింగ్ అయితే 1,75,000 రూపాయల ఫీజు ఉంది. బీటెక్ సిఎస్సి ఏఎంఎల్ వచ్చేసి 3 లక్షల ఫీజు ఉంది. బీటెక్ జనరల్ సిఎస్సి విత్ సైబర్ సెక్యూరిటీ, సో 2,50,000 రూపాయల ఫీజు ఉంది. బీటెక్ సిఎస్సి జనరల్ వచ్చేసి 3 లక్షలు. అదేవిధంగా ట్రిపుల్ఈకి వచ్చేసి 1,75,000, ఈసీఈకి వచ్చేసి 1,75,000, మెకానికల్కి వచ్చేసి 1,75,000. ఇంకా తెలుగు పిల్లలు ప్రత్యేకంగా అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది గమనించాలి మీరు, సిఎస్సి ఏఐడిఎస్ అండి. సో మన తెలుగు పిల్లలు మన తెలుగు రాష్ట్రాల్లో లేనటువంటి బ్రాంచ్. ఇప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇప్పుడు మనకున్నటువంటి ఆంధ్ర, తెలంగాణలో మీరు అందరూ కూడా 2 కోర్సులు అడుగుతున్నారు. ఫస్ట్ కోర్స్ వచ్చేసి సిఎస్సి ఏఎంఎల్ అడుగుతున్నారు, ఓకే. సెకండ్ కోర్స్ వచ్చేసి సిఎస్సి ఏఐడిఎస్ అడుగుతున్నారు. సిఎస్సి ఏఐడిఎస్ అయితే తెలుగు రాష్ట్రాల్లో అసలు లేనే లేదు. వేరే సిఎస్సి ఏఎంఎల్ తీసుకున్నా కానీ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి కేవలం మనకున్నటువంటి సీట్లు 40,000 సీట్లే.
కానీ ఉన్నటువంటి 2 లక్షల మంది అదే బ్రాంచ్ కావాలంటున్నారు. కాబట్టి సిఎస్సి ఏఎంఎల్ చేరాలనుకునేటువంటి విద్యార్థులు ఏఎంఎల్ బజ్ అనేది నడుస్తూ ఉంది మార్కెట్లో, నార్త్ బజ్ నడుస్తుంది, అదేవిధంగా ఏఎంఎల్ బజ్ కూడా నడుస్తుంది. కాబట్టి మెరిటోరియస్ స్టూడెంట్స్కి ఇంతకు మించినటువంటి అడ్డా లేదు. ఎస్ఆర్ఎం యొక్క 55 ఏళ్ల అనుభవం, ఇప్పుడు భారతదేశంలో అప్లికేషన్స్ నడుస్తున్నాయి, మీరు అందరూ కూడా కాలేజీల్లో అప్లికేషన్స్ నడుస్తున్నాయి. ఎస్ఆర్ఎం, విట్టు, అమృత, శివనాడారు, కామెడికే, అదేవిధంగా బిట్స్ పిలాని. సో టాప్ 5లో ఏదైతే మీరు అందరు విద్యార్థులు దేశవ్యాప్తంగా అప్లై చేసుకుంటారో అందులో ఎస్ఆర్ఎం కూడా ఉంటుంది. కొన్ని నెగిటివ్ విషయాలు ఉన్నప్పుడు కూడా మేజర్లీ దీంట్లో 90% పాజిటివ్ విషయాలు చాలా ఉన్నాయి. మోరోవరు ఈ సోనిపత్ ఒక ప్రత్యేకత ఏంటంటే మెరిటోరియస్ స్టూడెంట్స్ అడ్డా ఇది. 95% కానీ మీకు ఇంటర్మీడియట్లో కానీ వచ్చినట్లయితే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది పాసిబిలిటీ ఉంది. నేను నెక్స్ట్ చూపిస్తాను. ఫస్ట్ కోర్సులు మనం చూద్దాం ఇప్పుడు. సో ప్రొడక్షన్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, అదేవిధంగా పిహెచ్డి ఇన్ సివిల్ ఇంజనీరింగ్, పిహెచ్డి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, పిహెచ్డి ట్రిపుల్ అండ్ పిహెచ్డి ఈసీఈ అండ్ పిహెచ్డి మెకానికల్. సో ఇవి ఉన్నాయండి. సో అదర్ ఛార్జెస్ ఏముంటాయి, ఫీజు వచ్చేసి అంత ఉందని చెప్పాను కదా. మీకు ఎప్పుడైతే మీరు 95% ఉంటుందో ఇది మొత్తం 100% ఫస్ట్ ఇయర్ వేవ్ ఆఫ్ అయిపోతుంది. 95% ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నేను చూపించినటువంటి ఫస్ట్ ఇయర్ ఫీజు ఎటువంటి కట్టాల్సిన అవసరం లేదు. అది కాకుండా ఇంకా ఏం ఫీజులు కట్టాల్సి ఉంటుందంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ ఛార్జెస్ ఎంత ఉందో సో 6,000 రూపాయలు అండి. లైబ్రరీ అండ్ స్పోర్ట్స్ ఛార్జెస్ 6,000. కెరియర్ డెవలప్మెంట్ ఫీజు, ఇక్కడ ప్లేస్మెంట్ ఫీజు అంటాం కదా మనం, ఈ కెరియర్ డెవలప్మెంట్ ఫీజు వచ్చేసి ఒక 10,000 రూపాయలు. రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఛార్జెస్ 15,000. సో ఇది నాట్ రిఫండబుల్ అండి. కానీ మీరు మా ద్వారా జాయిన్ అయితే ఇక్కడ మీకు ఏదైనా మంచి కాలేజీలో సీట్ వచ్చినప్పుడు మేము రిఫండ్ కూడా ఏర్పాటు చేస్తాం. కాబట్టి మీరు సొంతంగా అప్లై చేసుకుంటే ఇది నాట్ రిఫండబుల్ అయిపోతుంది. మీరు మేము ఇచ్చినటువంటి లింక్ ద్వారా కానీ అప్లై చేసుకున్నట్లయితే ఇది నాట్ రిఫండబుల్ ఏదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నారో ఈ నాట్ రిఫండబుల్ కాస్త రిఫండబుల్ అమౌంట్ ఉంది. సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబుల్. ఇది మొత్తం వచ్చేసి మనకి ఎంత అవుతుంది, 16 ప్లస్ ఒక 25 అంటే 41K వచ్చేసి అడిషనల్ ఫీజెస్ ఉంటాయండి. సో ఈ 41K మీరు పే చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫస్ట్ ఇయర్. ప్లస్ అప్లికేషన్ కాస్ట్ ఏదైతే ఉందో ఎస్ఆర్ఎం మీరు ఆల్రెడీ మీరు చెన్నై బ్రాంచ్కి కానీ పెట్టుకున్నట్లయితే కేవలం ఒక 700 రూపీస్ కానీ అడిషనల్గా కట్టుకున్నట్లయితే ఎస్ఆర్ఎం సోనిపత్కి కూడా మీకు అప్లై అయిపోతుంది. కొన్ని సందర్భాల్లో అది వేవ్ ఆఫ్ కూడా అయిపోతుంది. మీరు ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫరు, ఇప్పుడు ఎవరైతే ఢిల్లీ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళు ఎస్ఆర్ఎం కానీ అప్లై చేసుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ఫీజు కూడా అందులోనే మాఫ్ అయిపోద్ది. సో ఈ 41,500లో మనం ఫస్ట్ కట్టుకోవాల్సింది ఎంత, రిజిస్ట్రేషన్ అండ్ కౌన్సిలింగ్ ఛార్జెస్. ఈ 15,000 మనం కట్టేసుకున్నట్లయితే సీటు మన సొంతం అయిపోద్ది. సో ఇది దీనికి సంబంధించినటువంటి సారాంశం అనమాట. ఇక్కడ ఇంకొకటి చాలామంది ఎంబీఏ గురించి బీబీఏ గురించి కూడా అడుగుతున్నారు. సో ఈ ఫీజులు కూడా ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తున్నాయి, మీరు ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. దీని తర్వాత ఎస్ఆర్ఎం మనకు ప్రత్యేకంగా మనం చెప్తున్నటువంటి విషయం వచ్చేసి స్కాలర్షిప్స్ విషయం అండి. ఎస్ఆర్ఎం స్కాలర్షిప్స్ విషయం మనం చూసినప్పుడు దీంట్లో రకరకాల స్కాలర్షిప్ స్కీమ్స్ అనేవి ఉన్నాయి. ఒకసారి చూద్దాం ఎటువంటి స్కాలర్షిప్ ఉన్నాయనేది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. స్కాలర్షిప్స్ యొక్క ఫస్ట్ ఫందా వచ్చేసి ఫస్ట్ కమ్ ఫస్ట్ సేవ్. ఎవరైతే ముందు అప్లై చేసుకుంటారో పర్టికులర్గా ఇప్పుడు ఎర్లీగా మీరు కానీ మా ద్వారా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది. 95% అండ్ అబవ్. ఎస్ఆర్ఎం హెచ్ కట్ అంటే ఇది ఒక ఎగ్జామ్ అండి. ఎస్ఆర్ఎం ట్రిపుల్ లాగా ఎస్ఆర్ఎం హెచ్ కట్ అనేది కూడా ఒక ఎగ్జాము, అది కాలేజీ వాళ్ళు పెడతారు. దాంట్లో 95 వస్తే కూడా మీకు 100% స్కాలర్షిప్ వస్తుంది. కానీ ఇందులో మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఛాన్సలర్ స్కాలర్షిప్ అండి. ఈ వెబ్సైట్లో ఉంటుంది, మనం ఏమి కొత్తగా చెప్పట్లేదు, వెబ్సైట్లో ఉన్నదే చెప్తున్నాం. దిస్ ఈజ్ ఏ ప్రెస్టీజియస్ స్కాలర్షిప్ ఫర్ అకాడమికల్లీ మెరిటోరియస్ క్యాండిడేట్స్ అచీవర్స్ ఇన్ స్పోర్ట్స్ బేస్డ్ ఆన్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ స్కాలర్షిప్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దేర్ మెరిట్ ఇన్ 12th ఎగ్జామినేషన్. మన ఆంధ్ర వాళ్ళకి 90% అనేది ఇట్లా వచ్చేటువంటి ఇది కాబట్టి మీరు దీన్ని మంచిగా యూజ్ చేసుకోండి. స్టూడెంట్స్ విత్ 95% ఇన్ 12th ఎగ్జామినేషన్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 100% స్కాలర్షిప్ ఇన్ ట్యూషన్ ఫీజ్. అంటే 3 లక్షల రూపాయలు సిఎస్సి ఏఎంఎల్ కానీ సిఎస్సి ఏఐడిఎస్ కానీ ఉన్నట్లయితే మొత్తానికి 3 లక్షలు మాఫ్, మీరు కట్టే పని లేదు. స్టూడెంట్స్ విత్ 92 to 94.9 75% స్కాలర్షిప్ వచ్చేస్తుంది. అంటే మీకు 3 లక్షల రూపాయలు సిఎస్సి ఏఎంఎల్ ఫీజు ఉంటే మీరు ఎంత కట్టాలి, 92 to 94.9 వచ్చినట్టయితే మీరు కట్టాల్సినటువంటి ఫీజు అంతా ఫస్ట్ ఇయర్ 75,000 కట్టాలి. ఓకే సార్, మరి సెకండ్ ఇయర్ నుంచి ఏమవుతుంది అది కూడా చెప్తాను, ముందు చూద్దాం. 81 to 91.9% వస్తే 50% స్కాలర్షిప్ వస్తుంది. అంటే మనకున్న ఫీజు 3 లక్షలు కదా, 3 లక్షలు అయితే ఎంత కట్టాలి, కేటగిరీ కేసు వచ్చేసి ఇక్కడ చూడండి 89 to 91.9 కానీ మీ పర్సంటేజ్ అయితే మీరు 1,50,000 కట్టాలి. నేను చెప్పేది సిఎస్సి కానీ సిఎస్సి ఏఎంఎల్ కానీ 1,50,000 కట్టుకుంటే సరిపోద్ది. మీకు అట్లా కాకుండా 80 to 88.9 వచ్చింది అనుకోండి, 25% స్కాలర్షిప్ అనమాట. 22% పోతే 2,25,000 కట్టాలి ఇక్కడ. ప్లస్ ఇందాక మనం చెప్పుకున్నటువంటి 41,000 అనేది అడ్మిషన్ ఫీజెస్, అవి ఎక్స్ట్రా ట్యూషన్ ఫీజు గురించి మాట్లాడుతున్నాం.
75 to 75 నేను ఏదైతే చెప్తున్నానో మీరు అబౌవ్ 92% ఉంటే మాత్రం ఎస్ఆర్ఎంని మిస్ చేసుకొని ఇంకో కాలేజీకి పోవద్దు. ఎందుకంటే ఇది బ్రాండ్ ఉంది. సో మీకు సార్ ఇది ఫస్ట్ ఇయర్లో అయిపోయింది కదా, సో ఎట్లా జరుగుతుంది ఒకసారి సెకండ్ ఇయర్ నుంచి ఎట్లా ఉంటుందంటే మీకు 9 CGPA మెయింటైన్ చేశారనుకోండి. సో మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి 100% నుంచి 75% స్కాలర్షిప్ ఉండింది. అంటే మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి 100 to 75% స్కాలర్షిప్ ఉండింది. మీరు 9 CGPA మెయింటైన్ చేస్తే మీకు సెకండ్ ఇయర్ కూడా అదే కంటిన్యూ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ ఇయర్లో 100% అంటే 0 కట్టాలి. ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్లో వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ ఇయర్ ఫీజు వచ్చేసి 0 అయిపోయిందండి. ఇది ఫస్ట్ ఇయర్. ఓకే, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఫస్ట్ ఇయర్లో మీ పెర్ఫార్మెన్స్ వచ్చేసి 9 ఉండింది అనుకోండి, అంటే సెకండ్ ఇయర్లో కూడా 0. అట కాదు, మీకు కేవలం 8 వచ్చింది. ఓకే, మీ CGPA సెకండ్ ఇయర్లో 8 CGPA వచ్చింది. ఇప్పుడు ఏమవుద్దంటే ఫస్ట్ ఇయర్లో 0 ఉండింది కదా, మీకు సెకండ్ ఇయర్లో వచ్చేసి మీరు 1,50,000 కట్టాల్సి వస్తుంది. మరి థర్డ్ ఇయర్లో సార్ మీరు 8 CGPA కానీ మెయింటైన్ చేస్తే థర్డ్ ఇయర్లో కూడా 1,50,000 కట్టాలి. ఓకే, థర్డ్ ఇయర్లో వచ్చేసి మీకు 8 CGPA రాలేదు, కేవలం 7 వచ్చింది అనుకుందాం. ఇక్కడ థర్డ్ ఇయర్లో 7 CGPA వచ్చింది. అప్పుడు ఎంత పే చేయాలి? ఇక్కడ చూసుకున్నట్లయితే 25% స్కాలర్షిప్ వస్తుంది మీకు. అంటే మీరు ఇక్కడ వచ్చేసి 2,25,000 పే చేయాలి. సో టోటల్ ఎంత పడిందో చూద్దాం ఇప్పుడు. సో ఇది ఒక 3 లక్షలు, ఇది ఒక 2,25,000. అంటే మీరు ఎంత బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేసినా మీకు 5,25,000లో మొత్తం ప్యాకప్ అయిపోద్ది. మీరు మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే, సార్ మంచి పెర్ఫార్మెన్స్ మా పిల్లలు ఇవ్వగలరా లేదా మేము ఎట తెలుసుకోవాలి, తీరా చేరిన తర్వాత వాళ్ళు బాంబు పడ్డట్టు మన ఎత్తున పెడితే మేము ఫీజులు కట్టలేం కదా అని మీరు అంటే, దీనికి ఒకటే సొల్యూషన్. మన కేవలం నారాయణ శ్రీ చైతన్యాన్ని నమ్ముకోకుండా అప్పుడప్పుడు మన పిల్లలు JEE స్కోర్ కూడా చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు JEE స్కోరు ఒక 70 ఉందనుకోండి, ఎగ్జాంపుల్ 70% ఉంటే ఇంకా మీరు ఫీజు కట్టే అవసరం రాదని గుర్తుపెట్టుకోవాలి. మీ వాడికి JEE పర్సెంటైల్ 20 వచ్చిందనుకోండి, అంటే మీ వాడు ఇంటర్మీడియట్ మార్కులు మస్కా మార్కులు అన్నట్టు. ఇక ఆడికి పోయిన తర్వాత మళ్ళీ బాధలు మొదలవుతుంది. అంటే మీరు ఇక్కడ దాకా ప్రిపేర్ అయిపోవాలి 5-25కి. మీ వాడికి 70% అబవ్ వచ్చింది, ఇంటర్మీడియట్లో 96% 97% వచ్చింది. ఇక అయితే మీరు SRMలో 0 ఫీజుతో హ్యాపీగా చదువుకొని బయటకు వచ్చినట్లు అని లెక్క. ఇలాంటి కాలేజీ భారతదేశంలో అయితే మరొకటి లేదు. చిన్న కాలేజెస్ ఉన్నాయి, సేజ్ యూనివర్సిటీ అని మధ్యప్రదేశ్లో, అక్కడ ఇక్కడ 1-2 యూనివర్సిటీస్ ఉన్నాయిలే కానీ, బట్ వెరీ రేర్. KGISL మన కోయంబత్తూర్ ఉంది, అట్లా 1-2 అక్కడక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి కానీ, బట్ రేర్. కానీ ఇంత పెద్ద బ్రాండ్ SRM లాంటి పెద్ద బ్రాండ్లో ఇటువంటి అవకాశం ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు. కాబట్టి మనం పుణ్యం చేసుకున్నాం, వాళ్ళు మనకు దొరికారు అంతే. ఇకపోతే హాస్టల్ విషయం చూద్దాం. ఇప్పుడు అర్థమైంది కదా, మీ బడ్జెట్ వచ్చేసి మీ వాడు 70% అబవ్ JEE మెయిన్స్లో ఉండి ఇంటర్లో 97%లో ఉంటే బీటెక్ మొత్తానికి మీకు వచ్చే ఖర్చు గుండు 0 ఏం లేదు. 41,000 దానికి వేణుగోపాల్ రెడ్డికి ఒక 10,000, ఢిల్లీ ట్రిప్కి ఒక 10,000, 61,000. హాస్టల్కి వచ్చేసి మన హాస్టల్ ఉంది 1,30,000. అంటే ఇది ఒక 6, మొత్తం ఒక 6 లక్షల్లో మీకు బీటెక్ అనేది అయిపోతుంది హాస్టల్తో కలుపుకొని. కాదండి మేము అంత దూరం పోయినాం కదా, ఖచ్చితంగా మేము క్యాంపస్ హాస్టల్లో ఉండాలి అనుకుంటే క్యాంపస్ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చూద్దాం మనం ఇప్పుడు. సో SRMలో హాస్టల్ ఫీజు ఎలా ఉన్నాయనుకున్నట్లయితే, క్యాంపస్ హాస్టల్ అయితే మీకు ట్రిపుల్ ఆక్యుపెన్సీ అయితే 1,85,000 అండి. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ అనేది ఓన్లీ బాయ్స్కి మాత్రమే ఉంది. హాస్టల్ జర ఎక్స్పెన్సివ్. ఢిల్లీ NCRలో మీరు అందరూ అనుకుంటారు కాలేజ్ ఫీజులు తక్కువ ఉన్నాయి కదా అని పోతాం, కానీ హాస్టల్ అనేది మాత్రం నిజంగా ఎక్స్పెన్సివ్. ఎందుకంటే కంపల్సరీగా AC మెయింటైన్ చేయాలా, కంపల్సరీగా హీటర్స్ మెయింటైన్ చేయాలా. కాబట్టి మీకు హాస్టల్ ఫీజు అనేది బాయ్స్కి అయితే 1,85,000. ఓకే, డబుల్ ఆక్యుపెన్సీ అయితే 2,35,000. సింగిల్ ఆక్యుపెన్సీ బట్ నాట్ సజెస్టబుల్, నేను మెంటల్ వచ్చేస్తుంది, అట్లా పని చేయొద్దు. 3,35,000 అంటే మీకు OCD ప్రాబ్లం ఉన్నట్టు, ఎవరితో పడకుండా. కాబట్టి మీకు ఎప్పటికీ పెళ్లి కూడా అట్లా సింగిల్ రూమ్లో ఉండొద్దు. ఓకేనా. AC గర్ల్స్ విషయానికి వస్తే డబుల్ వచ్చేసి 235 ఉందండి, సింగిల్ వచ్చేసి 335 ఉంది. కాబట్టి ఇది హాస్టల్ సంబంధించినటువంటిది. లేదు మన హాస్టల్ ఉందన్నమాట, ఎడ్యునైన్ హాస్టల్లో కానీ మీరుంటే, ఎడ్యునైన్ హాస్టల్లో ఉంటే మీకు 1,30,000 అండి. 1,30,000 ఇంటూ 4 years ఎంత పడుతుంది? దగ్గర 6,20.
6,20,000 ఎంటైర్ హాస్టల్ ఫీజు అనేది అయిపోతుంది. సో మీకు మ్యాక్సిమం బడ్జెట్ ఎంత రావచ్చు? మీరు ఒకవేళ 95% స్టూడెంట్గా ఎస్ఆర్ఎంకి వెళ్తే మీరు వరస్ట్ పెర్ఫార్మెన్స్ చేసిండ్రు అనుకుందాం. ఆ పరిస్థితిలో మీకు ఎంత ఫీజు పడవచ్చు అంటే ఇందాక మనం లెక్కేసుకున్నాం. కాలేజ్ ఫీజు వచ్చేసి 5,500 పడింది, ప్లస్ హాస్టల్ ఫీజు వచ్చేసి 6,20,000 పడింది. 0, 7, 11 11,70,000లో ఎస్ఆర్ఎం అనేది మీకు కంప్లీట్ అయిపోతుంది మీరు బ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు కూడా. సో ఇది ఎస్ఆర్ఎం యొక్క స్టోరీ. సో మన యొక్క ట్రిప్లో ఎస్ఆర్ఎంను కూడా మనం కవర్ చేస్తున్నాం. ఎస్ఆర్ఎం ప్లేస్మెంట్స్, ఎస్ఆర్ఎం చెన్నై లాగా దీనికేం 7,000 ఇంటేక్ ఉండదు. మొత్తం ఇంటేక్ వచ్చేసి 1,400, 1,400 ఇంటేక్. అందులో కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్ తీసుకుంటే ఒక 1000 ఇంటేక్ ఉంటాయి, నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్లో ఒక 400 ఇంటేక్ ఉంది అంతే. ఎస్ఆర్ఎం యొక్క మరో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఇక్కడ ఇన్ క్యాంపస్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తారు. నాట్ ఓన్లీ జర్మన్ లాంగ్వేజ్, అనేక ఫారిన్ లాంగ్వేజెస్. ఎందుకంటే ఈరోజు అబ్రాడ్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ కావాలనుకున్నట్లయితే యూరోపియన్ లాంగ్వేజ్ ఏదో ఒకదాన్ని నేర్చుకోవాలి. కాబట్టి వీళ్ళు అటువంటి లాంగ్వేజెస్ అన్నింటిని కూడా క్యాంపస్లో నేర్పిస్తున్నారు. మీరు ఎక్కడ బయటకు పోయి నేర్చుకునే అవసరం లేదు. సో ఇది లాస్ట్ ఇయర్ వాళ్ళు పెట్టినటువంటి స్కీము. సో ఈ రకంగా ఎస్ఆర్ఎం సోనీపత్ అనేది మీకు అన్ని హాస్టల్స్ కూడా వెల్ ఫర్నిష్డ్ రూమ్స్ అండి. ఏసీ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. మెస్ ఫెసిలిటీ 4 మీల్స్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ అండ్ డిన్నర్ పర్ డే. చికెన్, పన్నీర్, ఎగ్స్ కూడా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఆల్రెడీ వాళ్ళు సౌత్ ఇండియన్ అనేది సాంబార్ దాన్ని వాళ్ళు సాంబార్ లేకుండా బెటరు. ఎట్టి పరిస్థితుల్లో సాంబార్ ఉంటుంది, ఇడ్లీ ఉంటుంది, దోశ ఉంటుంది, వడాయి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి టెన్షన్ లేదు. సో ఈ ఫర్నిచర్లో కూడా బెడ్ విత్ స్టోరేజ్ బ్యాగ్స్, మ్యాట్రసెస్ కూడా ఉంటుంది. స్టడీ టేబుల్, చైరు, అల్మైరా ఇటువంటివన్నీ కూడా హాస్టల్లో ఫెసిలిటీస్గా ఉన్నాయి. ఇకపోతే ప్లేస్మెంట్స్ ప్రకారం వచ్చినప్పుడు ఎస్ఆర్ఎంలో మీరు ఎంత చేసుకుంటే అంత అండి. ఎందుకు అంటే ఎస్ఆర్ఎం ప్లేస్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకున్నప్పుడు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ చూద్దాం. ఓకే, సో ఇక్కడ గమనించినట్లయితే 2024 ప్లస్ జాబ్ ప్లేస్మెంట్ 50 లక్షలు అండి హైయెస్ట్ ప్యాకేజీ. 925 కంపెనీస్ విజిట్ చేసినాయి కాలేజ్ని. సో 95% ఆఫ్ స్టూడెంట్స్ ఆల్రెడీ ప్లేస్ అయిపోయారు. సో 1,400 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. సో ఢిల్లీలో యొక్క ప్రధానమైనటువంటిది ఏంటంటే అండి, కాలేజీలు తక్కువ ఉండటం వల్ల, ఉన్న కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి, కాలేజీలు తక్కువ ఉండడం వల్ల పెయిడ్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ పిల్లలందరూ కూడా దొరుకుతూ ఉన్నాయి. 925 కంపెనీస్. మీరు ఎంత మంచి కాలేజ్, ఇప్పుడు నాకు ఎప్పుడు ఫేవరెట్ కాలేజ్ సిబిఐటి కాలేజ్ హైదరాబాద్లో. సిబిఐటి కాలేజీలో కూడా 100కి మించి కంపెనీస్ అయితే రావు. ఇక్కడ 925 కంపెనీస్. ఎస్ఆర్ఎం, విట్టు, అమృత సక్సెస్కి ఇదే కారణం. నువ్వు చదువుకుంటే, నీకు సీరియస్నెస్ ఉంటే, నువ్వు బాగుపడాలంటే నువ్వు బాగుపడవచ్చు. నేను మటాష్ అయిపోతాను, నేను గబ్బడిపోతానంటే అది కూడా నీ ఛాయిస్ అన్నట్టు. అట్లా కూడా ఆప్షన్ ఉంది, ఇట్లా కూడా ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు టైర్ 3 ఇంజనీరింగ్ కాలేజీలో చేరినావు అనుకో, వాడికి కంపెనీస్ రావు, నా ప్లేస్మెంట్ ఆఫీస్లో ఉన్నాడు. సో 925 కంపెనీస్ అనేది వెరీ గుడ్ రికార్డ్. చాలా పెద్ద ఎత్తున కంపెనీస్ వస్తున్నాయి. ఇంకోటి, ఇప్పుడు మనం ఎప్పుడైనా పెద్ద కాలేజీలో తీసుకున్నప్పుడు క్లబ్స్ అండి. ఈరోజు ఎక్స్ట్రా కరిక్యులర్ అండ్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ విషయంలో వీళ్ళు చాలామంది ఉంటారు. వేరే ఎస్ఆర్ఎం తీసుకున్నప్పుడు అందులో ఇంకా వీళ్ళు ఎస్ఆర్ఎం కానీ వీటి కానీ బ్రాండ్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళు ఎక్స్ట్రా కరిక్యులర్ కో కరిక్యులర్ యాక్టివిటీస్ని చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనకి ఇక్కడ తీసుకున్నప్పుడు ప్యాకేజ్ కూడా మనం తీసుకున్నప్పుడు 50 lakhs ప్యాకేజ్ ఉంది. 95% ఆల్రెడీ పిల్లలందరూ కూడా ప్లేస్ అయినట్టుగా వాళ్ళ యొక్క వెబ్సైట్ అనేది మనకి తెలియజేస్తుంది. ఇంటర్న్షిప్స్ ఆఫర్స్ అండి. ఇంటర్న్షిప్ ఆఫర్స్ కూడా వీళ్ళకి చాలా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి, ఈ ఏరియా యొక్క లొకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. సో ఈ ఏరియా యొక్క లొకేషన్ ఏదైతే ఉందో ఇది అకాడమిక్ సిటీలో ఉంది. అకాడమిక్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో రకరకాల యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అమిటీ యూనివర్సిటీ, రిషివుడ్ యూనివర్సిటీ, వరల్డ్ డిజైన్ యూనివర్సిటీ, అశోక్ యూనివర్సిటీ, అశోక యూనివర్సిటీ, ఓపీ జిందాల్ యూనివర్సిటీ, ఇలాంటి భారతదేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్ అన్నీ దీనికి ఒక 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్నాయి. మీరు బయట మేము పెట్టేటువంటి హాస్టల్ కూడా ఇలాంటి రెప్యూటెడ్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటి కూడా కలిసి ఉన్నాయన్నమాట. మీరు ఒక హోమ్ ట్యూషన్ చెప్పించుకోవాలి, ఒక ఐఐటిఎన్ మీకు హ్యాండీగా దొరికిపోతాడు. అన్న నాకు జర సబ్జెక్ట్ చెప్పే, నీకు నెలకు ఒక 5,000 ఇస్తాను, 10,000 ఇస్తానంటే వాడు ఒక గంట వచ్చి చెప్పిపోతాడు అనమాట. సో ఇలాంటి మీకు ఎన్నో అవకాశాల యొక్క గని. ప్లస్ ఇక్కడ ఎస్ఆర్ఎం మళ్ళీ ఒకసారి ఫీచర్స్ అని చెప్తున్నా. ఎస్ఆర్ఎం ఈజ్ ఏ బ్రాండ్. 55 ఏళ్ళ నుంచి వాళ్ళు ఉన్నారు మార్కెట్లో, ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. ఇన్నేళ్ళ నుంచి ఒక సంస్థ నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఏదైనా ఒక సంస్థ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ఒక 10 ఏళ్ళు వైబ్రెంట్గా ఉండి మళ్ళీ వెనక్కి తగ్గిపోతారు. మీరు ఎస్ఆర్ఎం తీసుకున్నప్పుడు కన్సిస్టెంట్గా వాళ్ళు ఇన్నేళ్ల పాటు వాళ్ళు పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారు. మీ యొక్క మనసుని దోచుకుంటూనే ఉన్నారు కంటిన్యూస్గా. మీరు చిన్న బ్రాండ్స్కి వెళ్ళినప్పుడు చాలామంది ఉగునెత్తులుగా మార్కెటింగ్ చేస్తూ వస్తారనమాట. సో మా కాలేజీలో అట్టుంటుంది, ఇట్టుంటుంది, మేము పొడి చేస్తాం, చించేస్తూ ఉంటారు. వాడు పొరుస్తాడా, చించుతాడా లేదనేది మనం వేచి చూడాల్సినటువంటి అంశం. ఆ బ్యాచ్ బయటికి రావాలా, ఆ పిల్లలతో మీరు మాట్లాడాలి.
ఏ కాలేజీకైనా ఫండమెంటల్ రూల్ అండ్ థంబ్ రూల్ ఫైనల్ ఇయర్ పిల్లలే ఆ కాలేజ్ యొక్క అంబాసిడర్స్. ప్లేస్మెంట్ సెల్లు హెచ్ఓడిని కలవాలి, అక్కడ ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ పిల్లల్ని కలవాలి, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ సెక్షన్లో ఎంతమంది ప్లేస్ అయినారు, ఈ నిజాన్ని మీరు కనుక్కోకుండా కాలేజీలో జాయిన్ అయితే, ఇప్పుడు మార్కెటింగ్ చూపించడానికి కాలేజీకి పోయినప్పుడు మేము స్వేచ్ఛగా మిమ్మల్ని కాలేజీలో వదిలేస్తాం. మీరు నచ్చినటువంటి ఫైనల్ ఇయర్ పిల్లలతో మాట్లాడండి, థర్డ్ ఇయర్ పిల్లలతో మాట్లాడండి, ఫస్ట్ ఇయర్ పిల్లలతో మాట్లాడండి, ఫ్యాకల్టీతో మాట్లాడండి, ప్లేస్మెంట్ వాళ్ళతో మాట్లాడండి, క్యాంటీన్లో భోజనం చేయండి. ఇవన్నీ చేసిన తర్వాత ఇలా ఎన్ని కాలేజీలు చూపిస్తాం మనం? 5 యూనివర్సిటీస్ చూపిస్తాం. మీరు ఒకసారి ఢిల్లీ టూర్కి వచ్చేటప్పుడు మీ మేకప్ చేసుకోండి. మీ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీలో చదివితే ఒక కలగనండి, ఓకే మా వాళ్ళు వచ్చేసి వైజాగపట్నంలో రఘు ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలనుకుంటున్నారు, అమ్మాయి రఘు ఇంజనీరింగ్ కాలేజీ చదివితే మా పిల్లోడు ఏమవుతాడు? మీకు రఘు ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గరే ఉంటుంది కదా, ఒక రౌండ్ పోయేసి రండి, అక్కడ ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడండి, మళ్ళీ సేమ్ ఢిల్లీ పోయేసి అక్కడ ఉన్నటువంటి దాంతో కంపేర్ చేసుకోండి. దీని అంతటికి ఎక్సర్సైజ్ చేయడానికి తల్లిదండ్రులకి వారం 10 రోజుల కన్నా ఎక్కువ పడదండి. మీ పిల్లలు 40 ఏళ్ళ భవిష్యత్తు, మీ యొక్క కష్టార్జితమైనటువంటి డబ్బు వృధా పోకుండా ఉండాలన్నట్టయితే మీరు ఎక్సర్సైజ్ తప్పకుండా చేసి తీరాల్సిందే. చాలామంది మాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ మేము డబ్బులు వేసేస్తాం సార్, మీరు చూసేసుకోండి సార్ అని చెప్పేసి. వేణుగోపాల్ రెడ్డి ఏమన్నా దేవుడా? కాదు కదా. మీరు వచ్చి చూడండి, మీకు తెలిసిన వాళ్ళని పంపించండి, మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి రమ్మని చెప్పండి. ఒక వారం రోజులే కదా. నార్త్లో అడ్వాంటేజెస్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. ఈ యొక్క సిరీస్ మొత్తాన్ని ఎవరైతే ఢిల్లీ టూర్ రిజిస్టర్ చేసుకుంటారో 10,000 రూపాయలు పెట్టి, వాళ్ళందరూ కూడా నేను ఈ యొక్క సిరీస్ పంపిస్తాను. మీరు కొంత హోంవర్క్ చేసుకుని బయలుదేరండి, అక్కడికి వచ్చి ఎత్తుకోవాల్సిన పని లేకుండా హ్యాపీగా మీ ట్రిప్ అయిపోతుంది. యూ విల్ రియల్లీ ఎంజాయ్ ద ట్రిప్ విత్ ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. ఎందుకంటే మీకు ఈ వారం రోజులు తెలియకుండా అయిపోతుంది. హ్యాపీగా మీకు అనేక రకాలైనటువంటి నాలెడ్జ్ తోటే నార్త్ గురించి మీకు ఉన్నటువంటి ఎవరికైనా చెడు అభిప్రాయంగా ఉన్నట్టయితే 100% అది పోతుంది. ఎందుకంటే మనం బాయిలో కప్పలాగా ఉండి పక్కనోడు ఎదవా అనుకుంటూ ఉంటాం. అలా కాదు, అది నిజం కాదు. మనం అక్కడ పోయి చూస్తే అర్థమవుతుంది అనమాట. సో ఇదండి ఈరోజు ఎస్ఆర్ఎం సోనిపట్కి సంబంధించినటువంటి వీడియో. తప్పకుండా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఇప్పుడు 2 రకాలైనటువంటి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఢిల్లీ ట్రిప్కి పోయేదానికి ఒక రకమైన రిజిస్ట్రేషను, ప్లస్ ఎస్ఆర్ఎం హెచ్కార్డ్కి సంబంధించినటువంటి ఎస్ఆర్ఎం సోనిపట్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ లింక్ కూడా మనం డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్లో నుంచి కానీ పోయి చేసుకున్నట్లయితే మీరు కట్టేటువంటి 15,000 అమౌంట్ ఏదైతే ఉందో వాళ్ళు నాన్ రిఫండబుల్ పెట్టారు. మాకు ఎక్స్క్లూసివ్గా మేము వాళ్ళని ప్రమోట్ చేస్తున్నాం కాబట్టి, సో మా ద్వారా వెళ్తే ఒకవేళ రేపు క్యాన్సిలేషన్ చేసుకున్నా మీకు ఫుల్ అమౌంట్ రిఫండ్ వచ్చేటట్టుగా నేను ఏర్పాటు చేస్తాను. కాబట్టి వేణుగోపాల్ రెడ్డి సార్ అంతా చెప్పిండు బాగానే ఉంది, నేను సొంతంగా పోయి నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటాననే ప్రయోగం చేయకుండా 15,000 లాస్ అవుతారు. ఎందుకంటే రేపు పొద్దున మీ అందరూ కూడా గుడ్ స్టూడెంట్స్ కాబట్టి, మంచి పేరెంట్స్ కాబట్టి మీరు చాలా ముందుగా మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. ఆ రకంగా మీ పిల్లలు ఆలోచించినప్పుడు మీ పిల్లలకి వేరే కాలేజీలో సీట్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు స్మార్ట్ పీపుల్ కాబట్టి మీరు ఆ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా ఇచ్చినటువంటి లింక్ ద్వారా చేసుకోండి. దాంతో మీకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. వీడియోని ఎవరైనా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.